కేరళకు చెందిన సీనియర్ హీరోయిన్ శోభన గారు క్లాసిక్ డాన్స్ కి కేర్ ఆఫ్ గా నిలిచి ట్రావెన్ కో సిస్టర్స్ కి వారసురాలు. వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే కాదు, నటీమణులు కూడా చాలా సినిమాల్లో చేశారు. వారి వారసురాలుగా శోభన గారు 3 ఏళ్ల వయసులోని బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మలయాళంలోని హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తెలుగులో ఆమె 1982లో భక్త ధృవం మార్కండేయ చిత్రంలో బాలనటిగా సునీతాదేవి పాత్రలో నటించారు శోభన గారు. తెలుగులో ఆమె టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, నరేష్, రాజశేఖర్ వంటి హీరోలతో కలిసి నటించింది. రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో ఎక్కువగా మూవీస్ చేసింది. అయితే 1997 తర్వాత శోభన సినిమాలు మానేసింది. కరెక్ట్గా 15 ఏళ్లు బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. హీరోయిన్ గా పీక్ లో ఉన్న సమయంలోనే ఆమె ఎందుకు సడన్ గా సినిమాలు మానేసింది? దానికి కారణం చాలా మంది హీరోలు ఆమెని వేధించారట. చాలా రకాలుగా హీరోలు శోభన్ని ఇబ్బంది పెట్టారట. దీంతో ఇక్కడ ఉండటం కష్టమని భావించిన శోభన సినిమాలు మానేసిందని తెలిసింది. అయితే ఆమె తెలుగులో ఎక్కువగా హీరో రాజేంద్ర ప్రసాద్ గారితో గొడవ పడేదట. ఆయనతో ఇకపై తాను నటించనని అప్పట్లో తెగేసి చెప్పినట్టుగా వినిపించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇక తాను సినిమాల్లోనే నటించనని తెగేసి చెప్పేసింది. ఆ సంచలన నిర్ణయం వెనుక ఆమె ఎన్నో బాధలు పడింది. రాజేంద్ర ప్రసాద్ గారి తాలూకా ధోరణులు శోభనకు నచ్చేవి కావని, అందుకే సినిమాల్లో చేయనని, సినిమాలపైనే తనకు ఏవగింప కలిగిందని, అందుకే ఆమె సినిమాలను వదిలేసిందని సినీ ప్రముఖులు చెప్తుంటారు. పవిత్రమైన కళ డాన్స్ని నేర్చుకుంది. క్లాసికల్ డాన్సర్స్ అన్ని నేర్చుకుంది. ఇండియాలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తిరిగి డాన్స్ షోస్ చేసింది. గొప్ప పేరు సంపాదించారు శోభన గారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ అవార్డును కూడా అందుకుంది. సినిమాల్లో వచ్చే డబ్బు కంటే తనకు డాన్స్ ద్వారా వచ్చే గుర్తింపు, గౌరవం, కీర్తిని ఎక్కువగా భావించింది శోభన గారు. అందుకే ఆమె డాన్స్కి పరిమితమయ్యిందన్నారు. అయితే సినిమాలు మానేసిన తరువాత అప్పుడప్పుడు 1-6 సినిమాల్లో మెరిసింది శోభన. ఇప్పుడు మళ్ళీ బిజీ అవుతోంది. కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో నటించిన ఆమె ఇప్పుడు బాలయ్య అఖండ 2లో కూడా నటించబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల శోభన గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. 2006లోనే పద్మశ్రీ అవార్డును అందుకుంది.